విశాఖలో హోలికా దహన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గురువారం రాత్రి 10 గంటలకు బీచ్ రోడ్లో మంట వెలిగించి దాని చుట్టూ మార్వాడీలు తిరుగుతూ ప్రత్యేక పూజలు చేశారు. హిందూ పురాణాల ప్రకారం హిరణ్యకశిపుడనే రాక్షస రాజుకు భక్తి పారవశ్యుడైన ప్రహ్లాదుడు జన్మిస్తాడు. తన పుత్రుడు అనునిత్యం శ్రీహరి నామస్మరణ చేస్తుంటాడు. అది తన తండ్రికి ఏమాత్రం నచ్చదు. దీంతో తన కుమారుణ్ణి హతమార్చాలని నిర్ణయించుకుని తన సోదరి హోలికను పిలిపించి ప్రహ్లాదుడికి మంటల్లో కాల్చేయమని చెప్తాడు. దీంతో తన ప్రహ్లాదుడిని తన ఒడిలో కూర్చోపెట్టుకుని అగ్నికీలలోకి దూకేస్తుంది. అయితే ప్రహ్లాదుడు శ్రీహరి అనుగ్రహంతో బతుకుతాడు. కానీ హోలిక మాత్రం మంటల్లో కాలిపోయి మరణిస్తుంది. అప్పటి నుంచి హోలికా దహనమైన రోజునే హోలీ అని పిలుస్తారు. ఈ సందర్భంగా హోలికా దహనం వేడుకలను రాత్రిపూట నిర్వహిస్తారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా మంటలను వెలిగిస్తారు. అందుకే హోలికా దహనం కోసం కనీసం వారం రోజుల నుంచి సన్నాహాలు ప్రారంభిస్తారు. అందుకోసం ఎండిన కట్టెలు, ఆవు పేడ, ఇతర వస్తువులను సేకరిస్తారు. అనంతరం హోలికా దహనం రోజున శుభ ముహూర్త సమయంలో పూజలు చేసి మంటలు వెలిగిస్తారు. వాటి చుట్టూ తిరుగుతూ పూజా సామాగ్రిని హోలికలో వేస్తారు. ఆ తర్వాతి రోజు రంగులతో లేదా గులాలతో హోలీ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. హోలీ పండుగ అండి. హోలికా పండుగ ఇది. ఇదే హోలికా చేసే ముందుగా హోలికా కాలుస్తారు. ఇది కాల్చిన తర్వాత హోలికా పండుగ నెక్స్ట్ డే చేసుకుంటారు. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇది దీనిలో మనం చేసుకున్న ప్రోగ్రామ్ అందరూ చేసుకుంటారు. బీహారీ వాళ్ళు, హిందీ వాళ్ళు, ఒడియా వాళ్ళు, మారడి వాళ్ళు అందరూ చేసుకున్నారు. ఈ ప్రోగ్రామ్ చేసుకుంటే బాగుంటుంది. సంవత్సరం ఒకసారి వస్తుంది కాబట్టి హోలీ ముందు రోజు చేస్తారు సార్. ఇది చేసిన తర్వాత హోలీ ఆడుకుంటారు. ఇది చేయకుండా ముందుగా హోలీ ఆడుతారు. దీనిలో మంచికి కోరికలు ఉంటాయి. కొన్ని ఆకులు వేస్తే కొన్ని జరుగుతాయి. కొన్ని ఆలికలు, లవంగాలు అలాంటివి ఒక్కొక్క దానికి ఇది ఉంది, సెంటిమెంట్ ఉంది. కానీ మనసులో కొన్ని కోరుకొని వేస్తారు. అది వేసిన తర్వాత వాళ్ళు సంవత్సరం వేసరికి ఆ కోరికలు తిరుగుతాయి. ఉన్న దరిద్రాన్ని అయినా ఏదైనా ఉంటాయి కదా, ఇల్లు ద్వారంకైనా డిస్టిక్ అయినా దీనికి వేస్తే మొత్తం పోతుంది, మంచి జరుగుతుంది. కాబట్టి దీన్ని వేస్తే మనకు దరిద్రం ఏమైనా ఉంటే పోతుంది. అందుకే దాన్ని పెట్టి పిడికిలు, లవంగాలు, ఇలైచీలు, ఆకులు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తూ ఉంటారు ఈ దీనిలోని. అది వేసుకుంటే మంచిగా ఉంటుంది కలిసి. ఇక్కడ ప్రెసెంట్ గా 100 ఫ్యామిలీ దాకా ఉంటారు. ఇక్కడ విశాఖపట్నం నుంచి 100 ఫ్యామిలీ ప్లస్ ఉంటారు. ప్రతి సంవత్సరం చేస్తాం. ఎవ్రీ ఇయర్ ఇక్కడ తిరుగుతుంది. ఎవ్రీ ఇయర్ హోలీ పండుగ ముందుగా ఈ ప్రోగ్రాం తిరుగుతుంది. नाम बोलिए, क्या बोल रहे हैं? मैं पंडित गोविंद कुमार मिश्रा, विशाखापट्टनम, आंध्र प्रदेश। आज होली का दहन का त्यौहार है। तो आज होलिका दहन उत्सव मनाए जा रहे हैं। कल जो है सर्वत्र रूप से होली का त्यौहार किया जाएगा। आज होलिका दहन का पर्व जो है मनाया गया। कितने से आए? सब उत्तर भारतीय लोग हैं, कम से कम 2000 की संख्या में हैं विशाखापट्टनम में।